అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు 36 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో గుజరాత్ జట్టు ఈ సీజన్ ఐపీఎల్లో ఖాతా తెరవగా ముంబై వరుసగా 2 ఓటములు మూటగట్టుకుంది. ఇప్పటివరకు అహ్మదాబాద్ వేదికగా ఒక్క విజయం కూడా లేని ముంబై జట్టు తొలిసారి విజయం సాధిస్తుందనుకుంటే మరోసారి పేలవ ప్రదర్శనతో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఓడిపోవడం ఒక ఎత్తైతే భారీ తేడాతో ఓడిపోయి ముంబై అభిమానులను నిరాశకు గురిచేసింది. అదే సమయంలో వారి నెట్ రన్ రేట్ని దారుణంగా దెబ్బతీసుకుంది. ఇక ఈ ఓటమి అనంతరం ఓటమిపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని మంచి నిర్ణయం తీసుకున్నప్పటికీ సెకండ్ హాఫ్లో మంచి ప్రభావం మేము ఆశించిన విధంగా లేదు. అయితే అది మా బ్యాటింగ్ వైఫల్యానికి కారణమని చెప్పదలుచుకోలేదు. వాస్తవానికి గుజరాత్ ఇచ్చిన లక్ష్యం ఛేదించగలిగిన టార్గెట్టే. అయితే మా జట్టు నుండి అందరూ బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యారు. మేము భాగస్వామ్యాలు నిర్మించడంలో వెనుకబడ్డాము. ఇక గుజరాత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మేము బౌలింగ్లో, ఫీల్డింగ్లో చాలా తప్పులు చేశాము. గుజరాత్కి అనవసరంగా అదనపు పరుగులు ఇచ్చేశాం. ఈరోజు సూర్యాబాయ్కి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. నేను వరుసగా డాట్ బాల్స్ ఆడడం వలన అతడిపై ఒత్తిడి పెరిగి భారీ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. సూర్యకి ఈరోజు మాలో ఏ ఒక్క బ్యాటర్ సహకారం అందించినా ఈ మ్యాచ్లో మాకు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉండేవి. మొత్తంగా చూసుకుంటే జట్టుగా ఈరోజు మా ప్రదర్శన చాలా నిరాశాజనకంగా సాగిందని హార్దిక్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.